చాలా మటుకు మన దేశ సర్కారు బ్యాంకులలో అకౌంట్ తీసుడు కష్టం గాని బ్యాంకు దోసుడు అల్లకటి పని అయిపోయింది పోరి. ముఖ్యంగా దొంగలకు కర్ణాటకలో ఉన్న బ్యాంకులు బాగా వాస్తు ప్రకారంగా వచ్చేస్తున్నట్టున్నాయి. ఒక దుర్ముహూర్తం చూసుకొని బ్యాంకులో ఎడమకాలు పెట్టి దొంగతనానికి వేయరంటే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకొని పోతున్నారు దొంగలు. కర్ణాటకలో ఉన్న విజయపూరి జిల్లా చెడచాన టౌన్ లో ఉన్న ఎస్బీఐ బ్యాంకులో పోయి ముసుగులేసుకొని బ్యాంకు దోషిందో బ్యాచ్ సేమ్ సినిమాలో చూసినట్టే తుపాకులు మీద చూపించి ఆన్సర్ పని బెదిరించారు. అందరూ మేము చెప్పినట్టు వినాలి అని క్యాషియర్ సిబ్బంది మేనేజర్ కాల్ చేతులు కట్టేసి రూమ్ లేసి తాళం పెట్టిర్రు. లాకర్ రూమ్ తాళం తీసుకొని ఇక కస్టమర్లు దాచుకున్న బంగారం కుదబెట్టి లోన్లు తీసుకున్న బంగారం ఉంటది కదా, అదంతా ఏం తక్కువ 15 కిలోలు ఉంటదట, అవన్నీ బ్యాగులో చదువుకున్నారు. ఇక ఈ రంగం సినిమాల బ్యాంకు రాబరీ సీన్లు ఉన్నట్టే వచ్చిన 5 నిమిషాలలో పట్ట పైసలు నగలు బ్యాగులు వేసుకున్నారు. ఖతమిగా ఆడికెళ్ళి గిల్లైపోయారు. ఇక దొంగలు పోయినాక ఎంత పోయిందని బ్యాంకు వాళ్ళు లెడ్జర్ చూసి లెక్కలేస్తే 15 కిలోల బంగారం 2 కోట్ల రూపాయలు ఎత్తుకపోయారని తేలిందట. సినిమా అయిపోయినాక క్లైమాక్స్ లో పోలీసు వాళ్ళు వచ్చినట్టు దొంగలు కర్ణాటక బార్డర్ దాటిపోయినాక చెప్పన పోలీసు వాళ్ళు వచ్చారు. ఇక సీసీ కెమెరాలన్నీ జల్లెడ పడుతున్నారు. ఇప్పుడు దొంగలు మహారాష్ట్ర దిక్కు పారిపోయే ఉండొచ్చని చెక్ పోస్టులు పెట్టి ఎంకులాడుతున్నారట. ఇది పక్కా మహారాష్ట్ర గ్యాంగ్ పనే ఉంటుందని అనుమానపడుతున్నారు. అయితే బ్యాంకు బంద్ చేసే టైంలో పోతే మంది ఉండరు కాబట్టి మాపటించి పోయి మామూలు అయ్యేసిరట. బ్యాంకు ముంగట ఉండే గణమేళ్ల చేతులలో టిప్పు సుల్తాన్ కాలం నాటి చెక్క తుపాకులు పెట్టుడు కాకుండా లేటెస్ట్ గన్నులు పెట్టి వాటిని ఎట్లా వాడాలో ట్రైనింగ్ ఇప్పించాల్సిన టైం వచ్చింది. లేదంటే బ్యాంకులో కూడా జనాల సొమ్ములకు రక్షణ లేకుండా అయిపోయింది కదా. ఓ దిక్కు ఇంటర్నల్ దొంగలు, ఇంకో దిక్కు ఇట్లా ఎక్స్టర్నల్ దొంగలు, నడిమిట్లో లోన్లు ఎగ్గొట్టే బిజినెస్ మ్యాన్లు ఇక ఉన్నాయని వాళ్ళే వేసుకొని పోతే ఆ పైసలు రికవరీ చేసేందుకు అకౌంట్లు చెక్ చేస్తే ఛార్జీలు, బ్యాంకు ముంగటికి వెళ్ళి నడిచిపోతే ఛార్జీలు, మనసులో బ్యాంక్ అని తలుసుకుంటే ఛార్జీలు, బ్యాలెన్స్ అన్న పదం బలికితే జీఎస్టీల పేరుతోటి బాధుడు పెట్టి జనం జేబులకు తూట్లు పెడుతున్నారని కామెంటింగులు చేస్తున్నారు. అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు చూసి నెత్తికొట్టుకుంటున్న జనం.